చైతన్యరావు, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్ప్రెస్. బాలా రాజశేఖర్ని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, సోనాలి, హెబ్బా పటేల్ సైక్లింగ్ చేస్తూ చిన్న యాక్సిడెంట్ అయ్యి కింద పడడంతో ఇషాన్ చైతన్యరావు చెయ్యి అందిస్తాడు. అలా పరిచయం అయిన వాళ్ళు ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. కానీ సోనాలి చాలా ఫాస్ట్, ఇషాన్ నిదానం. వీళ్ళిద్దరి టేస్ట్లు కూడా కలవు. దీంతో వీరి మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీరి శృంగార జీవితం కూడా బాగోదు. దీంతో థెరపిస్టులని కలుస్తుంటారు. ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే ఒక సీనియర్ కపుల్ వీళ్ళని కలిసి హనీమూన్ ఎక్స్ప్రెస్ అని ఓ గేమ్ చెప్పి ఒక రిసార్ట్కి పంపిస్తారు. అసలు ఆ ఓల్డ్ కపుల్ ఎవరు? హనీమూన్ ఎక్స్ప్రెస్ ఏంటి? భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం అయ్యాయా? వీరిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? వీరి శృంగార జీవితం బాగుపడిందా? ఆ రిసార్ట్లో ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమా కథ పాతదే అయినప్పటికీ దాన్ని తెరకెక్కించిన విధానం మాత్రం చాలా బాగుంది. వీటితో పాటుగా చైతన్యరావు 2 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ని చేస్తూ మెప్పించాడనే చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, డైరెక్టర్ తను అనుకున్న కథని ప్రజెంట్ చేసిన విధానం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లేతో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేశారు. ఇక తనికెళ్ళ భరణి, సుహాసిని జంటతో కామెడీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక వీటితో పాటుగా కథ అంతా 2 క్యారెక్టర్స్ మధ్య సాగడంతో ఈ సినిమా బోర్ కొట్టిస్తుందని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధానంలో విఫలమైందనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5.